అవసరం ఏమొచ్చింది కేటీఆర్కి? గోపీనాథ్కి ఉన్నది లేదు, డబ్బు ఏం అడిగారా? ఇగో నేను నాకు తెలియదు. అసెంబ్లీలో మాట్లాడితే మా మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్లు చేసి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు, ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగితే నేనేం సమాధానం చెప్పలేకపోయాను. ఆయన పాయింట్అవుట్ ఎందుకు చేశానంటే వాడు మాట్లాడాడు కాబట్టి చేశాడు, లేకపోతే నాకేం పార్టీ అది కాదు. ఆయన మీ మాటలు మాట్లాడా లేదా అని మీరు చూసుకోండి. గోపీనాథ్ తల్లిగా నేను అడగవలసిన బాధ్యత. ఆయన అంత చచ్చిపోయిన తర్వాత అంత హీనపరచవలసినట్టు. గోపీనాథ్ అంటే చాలా వరకు తెలుసు, వాడు ఎంత దర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు. అంత దీంట్లో ఎంత హీనపరచిన మాట ఎందుకు చేశారు? అది ఏమిటంటే ఆ రోజున నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూస్తామ్మా. తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు. ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు? అదే సుజాత ఎందుకు చెప్పినారు? సునీత ఎందుకు చెప్పింది ఆ మాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటరు చెప్పటం కాదు, లెటరు చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది. ఈ లెటర్ ఎందుకు? నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ మాటలన్నీ కూడా విన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలా? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం రెండోది లేకుండా.